బుక్స్ గురించి ఒకసారి, అంటే బుక్స్ రాసేంత టైం ఎక్కడ దొరికింది అండ్ బుక్స్ రాయాలన్న మోటివేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? అంటే మా హస్బెండ్ అనమాట, రాయ్ 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 బుక్ రాయ్ బుక్ రాయ్, అమ్మాయి అంటే ఎట్లా ఉండాలి, అంటే ఒక అమ్మ అంటే ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, అట్లా అట్లా. అయితే కొంచెం కొంచెం సేవ్ చేసి పెట్టుకునేది అనమాట సిస్టమ్ మీద, చేసుకుంటూ వచ్చేది. దాని తర్వాత ఆయన పోయినాక ఐ థాట్ ఐ మస్ట్ గెట్ ఇట్ అవుట్ అనేసి. అయితే తరుణ్ అన్నాడు, ఇదేంది బుక్కే కాదని. అంటే అఫ్కోర్స్ ఇట్స్ జెరాక్స్ కాపీరా, పర్వాలేదు, ఇట్స్ ఓకే అనేసి. నేను నాకేమనిపిస్తుంది అంటే ప్రతి తల్లియో తండ్రియో దే షుడ్ రైట్ అనమాట. వాళ్ళ జనరేషన్స్కి అయినా ఉండిపోతుంది, కొన్ని మర్చిపోతాం మనం. ఇప్పుడు ఆల్బమ్స్ కూడా లేవు, అన్ని సిస్టమ్ మీదనే ఉంది, అన్ని సాఫ్ట్, ఐ మీన్ యూ గెట్ ఇట్ ఓన్లీ ఆన్ ద సిస్టమ్ అనమాట. సో మనం ఎప్పుడు కానీ ఏదో ఒకటి రాస్తే ఇన్సిడెంట్స్ అన్నీ చాలా ఉంటాయి, రాసి పెట్టుకుంటే ఇట్ విల్ బీ లైక్ ఫర్ ద ఫ్యామిలీ టీ టేబుల్ కాఫీ టేబుల్ బుక్ లాగా ఉంటుంది అనేసి. అయితే తర్వాత వాడికి వంటలు అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు బుక్స్ తీసుకొని వచ్చి, ఒక బుక్ తీసుకొని వచ్చి ఇచ్చినాను, రెసిపీస్ రాయి నువ్వు పోయినాక నాకు కావాలి అని. అయితే తర్వాత నేను రాయలేదు, నేను రాస్తా నీకెందుకురా, నేను అన్నీ రాసి పంపుతాను, ఇస్తాను నేను. అయితే దాని తర్వాత ఒకటి గీతాస్ రెసిపీ బుక్ అనేసి నా పేరుతో సహా ఒక బుక్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు, ఆన్లైన్లో ఆర్డర్ చేసి. నేను రాయలేదు. తర్వాత ఇట్ వాస్ అ సర్ప్రైజ్ ఫర్ హిమ్. నేను అన్నీ సేవ్ చేసి పెట్టుకొని ఉన్నా. సో నేను ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ బుక్ అనమాట, మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్ అని పెట్టిన. అండ్ నాగింగ్ 170 pages ఆఫ్ లెటర్ టు మై సన్ అని పెట్టినాను. అంటే నా అలవాట్లు కానీ, నేను పెరిగిన విధానం కానీ అవన్నీ కొంచెం యాడ్ చేసుకొని రెసిపీస్ ఉన్నాయి. అమ్మ అంటే ఎలా ఉండాలి అనేది మనం ఒక విధంగా డిఫైన్ చేయలేము, బట్ అమ్మాయి అంటే ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు ఫ్యామిలీ అని అనేటప్పుడు కొన్ని ఉంటాయి కదా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఫ్రీడమ్ కూడా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో. బికాస్ పేరెంట్స్ ఆర్ ఓన్లీ అ ఛానల్ టు బ్రింగ్ ద చైల్డ్ అనమాట. వీ కాంట్ ఫోర్స్ దెమ్ ఇన్ టు ఎనీథింగ్. అది ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ మనం టైం ఎంత ఇస్తామో వాళ్ళకి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్ అప్బ్రింగింగ్. టైం ఇవ్వాలి అంతే. అంటే ఇప్పుడు లిటరలీ యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. ఉండకపోయినా షీ సెడ్ దిస్ కదా, ప్రెసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెదర్ వీ టాక్ ఆర్ నాట్. యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అబ్జర్వ్ చేస్తారని